మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫుట్బాల్ లెజెండ్, ది గోట్ లియోనెల్ మెస్సీ నిన్న మన ఇండియాకు వచ్చారు. మెస్సీ ఇండియాకు రావడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఫుట్బాల్ ప్రపంచంలో మెస్సీ ఒక ఐకాన్. ఇతను ఏం చేసినా, ఏ దేశానికి వెళ్ళినా వరల్డ్ మీడియా మొత్తం ఇతన్ని ఫాలో అవుతుంది, గమనిస్తుంది. అందుకే మెస్సీ ఇండియాకు రావడంతో వరల్డ్ మీడియా మొత్తం ప్రజెంట్ మన ఇండియాను కవర్ చేస్తుంది. కానీ చాలా డిసప్పాయింటింగ్ విషయం ఏమిటంటే మెస్సీ ఇండియాకు రావడంతోనే ఇదిగో ఇలాంటి విజువల్స్ వెస్ట్ బెంగాల్ నుంచి బయటకు వచ్చాయి. బై ద వే, ఇతను మెస్సీ కాదు, రొనాల్డో కాదు, మన భారతీయుడు. ఏ మాత్రం సివిక్ సెన్స్ లేని ఒక భారతీయుడు. వీళ్ళంతా కోపంతో కలకత్తాలోని ఒక గ్రౌండ్ని ధ్వంసం చేస్తున్నారు. విషయం ఏమిటంటే కలకత్తాలో ఒక ఫుట్బాల్ గ్రౌండ్లో మెస్సీ వస్తాడు అని చాలామంది 10,000, 15,000 రూపాయల టికెట్ కొనుక్కొని వచ్చారు. మెస్సీ ఈ గ్రౌండ్కి వచ్చారు, కానీ కేవలం 10 నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాంతో మేము మెస్సీని ప్రాపర్గా చూడలేకపోయాము అనే కోపంతో వీళ్ళు ఈ విధంగా గ్రౌండ్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తున్నారు. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మన ఇండియాని బయట దేశ ప్రజలు ఎంత దారుణంగా చూస్తారు, సివిక్ సెన్స్ విషయంలో ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తారు అనేది. మన భారతీయులకు నీట్నెస్ ఉండదు, సివిక్ సెన్స్ ఉండదు అనే పేరు మనకు ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మెస్సీ ఇండియాకు వచ్చిన సమయంలో ఇదిగో ఇలాంటి విజువల్స్ వరల్డ్ వైడ్గా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో వెస్ట్ బెంగాల్లోని ప్రజలు చేసిన పనికి ప్రపంచవ్యాప్తంగా ఇండియాను బ్లేమ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ ఇండియాలో ఎక్కడ ఉంది, ఏ మూలన ఉంది అనేది ఎవరూ చూడరు. ఇది జరిగింది ఇండియాలో అని చెప్పి మన దేశం మొత్తాన్ని క్రిటిసైజ్ చేస్తారు. ఎందుకంటే ఈ మెస్సీ ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఇతను ది మోస్ట్ ఫేమస్ పర్సన్ ఆన్ ది ఎర్త్ రైట్ నౌ. ఇతను ఎక్కడికి వెళ్ళినా, నేను మీకు ఇందాక చెప్పినట్టు వరల్డ్ మీడియా మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఇతను ఎవ్రీ డే ట్రెండ్ అవుతూనే ఉంటాడు. ఇప్పుడు ఈ విజువల్తో ప్రపంచం మొత్తం మన ఇండియాను మరింత ట్రోల్ చేస్తుంది. మన దేశంలో ప్రజలకు సివిక్ సెన్స్ బొత్తిగా లేదు అనే విషయం తెలియని వాళ్ళకు కూడా ఇప్పుడు తెలుస్తుంది. దాంతో మన దేశ ఇమేజ్ ఆల్రెడీ బయట చాలా బ్యాడ్గా ఉంది. ఇప్పుడు అది మరింత వరస్ట్గా మారుతుంది. ఈ వరస్ట్ సిచ్యువేషన్ గురించి ఏకంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. ఈమె పబ్లిక్గా మెస్సీకి క్షమాపణలు కూడా కోరింది. ఇది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మమతా బెనర్జీ గారు చేసిన ట్వీట్. ఐఎమ్ డీప్లీ డిస్టర్బ్డ్ అండ్ షాక్డ్ బై మిస్మేనేజ్మెంట్ విట్నెస్డ్ టుడే ఎట్ సాల్ట్ లేక్ స్టేడియం. I was on my way to the stadium to attend event along with thousands of sports lovers and fans who had gathered to catch a glimpse of their favorite footballer, Lionel Messi. ఈ ఇన్సిడెంట్ జరిగినందుకు చాలా బాధపడుతున్నాను. మెస్సీకి అండ్ అతన్ని చూడడానికి వచ్చిన స్పోర్ట్స్ లవర్స్ అందరికీ క్షమాపణలు కోరుతున్నాను అని ఓపెన్గా చెప్పింది. ఒక ముఖ్యమంత్రి ఇలా ఓపెన్గా క్షమాపణలు అడగడం, అది కూడా మమతా బెనర్జీ అడగడం చాలా రేర్. దీన్ని బట్టి ఈ ఇన్సిడెంట్ని వీళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ మిస్మేనేజ్మెంట్ని అడ్రస్ చేస్తూ ఎవరి వల్ల ఇలా జరిగిందో కనుక్కోవాల్సిందిగా వెంటనే కమిటీని ఏర్పాటు చేశారు. వెస్ట్ బెంగాల్లో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళను ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశారు. ఇది మన దేశంలో ఎప్పుడూ జరిగేది. ఏదైనా మిస్మేనేజ్మెంట్, స్టాంపీడ్ జరిగిన వెంటనే కమిటీని ఏర్పాటు చేస్తారు, బాధ్యులైన వారిని పట్టుకుంటాము అంటారు. కానీ అలా ఏమీ జరగదు. అదృష్టం ఏమిటంటే మన దేశంలో రెగ్యులర్గా తొక్కిసలాటలు, స్టాంపీడ్ జరుగుతాయి. థ్యాంక్ గాడ్ అలాంటిది ఇక్కడ జరగలేదు. జరిగి ఉంటే నిజం చెప్తున్నాను, మన దేశం పరువు వరల్డ్ వైడ్గా మంట కలిసిపోయేది. ఈ వెస్ట్ బెంగాల్లో మెస్సీ ఈవెంట్ని ఎంత వరస్ట్గా మేనేజ్ చేశారు అంటే, ప్రపంచంలోనే ఇంత పెద్ద సెలబ్రిటీ, ఫేమస్ వ్యక్తి వస్తున్నాడు అంటే మినిమం సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు. కానీ ఆ గ్రౌండ్లో ప్రాపర్ సెక్యూరిటీ లేదు. ఈవెంట్ని కూడా ప్రాపర్గా ప్లాన్ చేసినట్టు కనిపించలేదు. అందుకే మెస్సీ వచ్చిన వెంటనే అతని సెక్యూరిటీ వితిన్ 10 మినిట్స్లో అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది. ఇది పెద్ద కాన్సెప్ట్ కాదు, గంటల పాటు జరిగే ఈవెంట్ కూడా కాదు, జస్ట్ కొద్ది సమయం వరకు జరిగే ఫ్యాన్ మీట్ లాంటిది మాత్రమే. దీన్ని కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులు, అధికారులు, ఈవెంట్ మేనేజ్మెంట్ టీం ప్రాపర్గా కండక్ట్ చేయలేకపోయింది. నిజంగా సిగ్గుచేటు. వీళ్ళ కారణంగా ఇప్పుడు దేశం పరువు పోతుంది. నేను గ్యారెంటీగా చెప్తున్నాను, రాబోయే వారం రోజుల వరకు సోషల్ మీడియాలో ఇదిగో ఈ ఫొటోస్ అండ్ కొంతమంది ఈ సివిక్ సెన్స్ లేని మన ఇండియన్స్ చైర్లు పగలగొట్టడం, వస్తువుల్ని ఇష్టం వచ్చినట్టుగా వేయడం చేస్తున్న వీడియోస్ వరల్డ్ వైడ్గా సర్క్యులేట్ అయ్యి ఫారినర్స్ మన ఇండియాను బ్లేమ్ చేస్తారు. చూస్తూ ఉండండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి మెస్సీకి తెలిసే ఉంటుంది కదా. ఇలాంటివి చూసి అతను మళ్ళీ ఇండియాకు వస్తాడా? ఒకసారి ఆలోచించండి. మెస్సీతోనే ఇలా జరిగింది అంటే మిగతా ఫేమస్ పర్సనాలిటీస్, ఉదాహరణకి
రొనాల్డో లాంటి వాళ్ళు ఇండియాకి రావాలి అనుకుంటారా? ఇలాంటి చిల్లరగాలను ఏం చేస్తే బాగుంటుంది మీరే చెప్పండి. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ పబ్లిక్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, అక్కడ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేనప్పుడు పబ్లిక్ ఏం చేస్తుంది అని. ఈవెంట్ ఫెయిల్ అయినా, అక్కడ మీరు అనుకున్నట్టుగా థింగ్స్ జరగకపోయినా, మీరు ఎంత డిసప్పాయింట్ అయినా ఫ్రస్ట్రేషన్ చూపించే విధానం ఇది కాదు. ఇలా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే ఎవరికి నష్టం? మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మెస్సీ కేవలం మన ఇండియాకు రావడమే కాదు, ఇతను గత కొన్ని రోజుల నుంచి వరల్డ్ వైడ్గా చాలా కంట్రీస్ని విజిట్ చేస్తున్నాడు. అయితే ఈయన రీసెంట్గా చైనాకు వెళ్ళాడు. చైనాకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగింది. మెస్సీ హాంకాంగ్లో ఒక గ్రౌండ్లో కొద్దిసేపు ఫుట్బాల్ ఆడాల్సింది, ఒక మ్యాచ్ని ఆడాల్సింది. అయితే మెస్సీ ఆ ప్లేస్కి వెళ్ళాడు, కానీ గేమ్ని ఆడలేదు. అయితే మెస్సీ గేమ్ని లైవ్లో చూడడానికి చాలామంది చైనీస్ ఫ్యాన్స్ వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి వచ్చారు. దాంతో వాళ్ళంతా డిసప్పాయింట్ అయ్యారు. చైనా ప్రజలు కూడా మనలాగే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ప్రజలు ఎలా డిసప్పాయింట్ అయ్యారో అలాగే డిసప్పాయింట్ అయ్యారు. కానీ వాళ్ళు ఆ గ్రౌండ్లో ఉన్న వస్తువుల్ని, చైర్లను పగలగొట్టి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూపలేదు. చైనా తర్వాత మెస్సీ జపాన్కి వెళ్ళాడు. అయితే జపాన్లో మెస్సీ ఒక మ్యాచ్ని ఆడాడు. ఈ విషయం చైనా ఫ్యాన్స్కి తెలిసిన వెంటనే వాళ్ళు భారీ లెవెల్లో సోషల్ మీడియాలో, జాగ్రత్తగా వినండి, గ్రౌండ్లో కుర్చీలు పగలగొట్టడం కాదు, సోషల్ మీడియాలో చైనా ప్రజలంతా కలిసి మెస్సీని టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. మెస్సీ మా చైనాకు వచ్చినప్పుడు మా దగ్గర ఫుట్బాల్ ఆడలేదు, కానీ జపాన్కి వెళ్ళి ఆడాడు. అంటే మెస్సీ పొలిటికల్గా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాడా? ప్రజెంట్ మెస్సీ అమెరికన్ టీం తరపున ఆడుతున్నాడు కాబట్టి ఇది అమెరికా ఆడిన గేమ్ అంటూ ప్రజలు భారీ ఎత్తున సోషల్ మీడియాలో ఈ మెస్సీని క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో దెబ్బకి స్వయంగా మెస్సీని ఒక స్పెషల్ వీడియో చైనా ప్రజల కోసం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలో మెస్సీ, నేను పొలిటికల్ రీజన్స్ వల్ల చైనాలో గేమ్ ఆడలేదు అనేది అబద్ధం. యాక్చువల్గా ఆ సమయంలో నేను గేమ్ ఆడడానికి రెడీగా లేను, అందుకే ఆడలేదు. కానీ జపాన్లో నాకు టైం కుదిరింది, అందుకే అక్కడ గేమ్ ఆడాను, అంతేగాని ఇందులో ఎటువంటి పొలిటికల్ మోటివేషన్ లేదు అని క్లియర్గా చెప్పారు. ఇది ఫ్రస్ట్రేషన్ చూపించే విధానం. చైనా ప్రజలంతా కలిసి మెస్సీని టార్గెట్ చేయడంతో ఏకంగా మెస్సీయే దిగి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. ఈ విధంగా యూనిటీగా ఉంటూ ఎక్కడ ఫ్రస్ట్రేషన్ చూపాలో అక్కడ చూపాలి. కానీ సొంత గ్రౌండ్ని ఇలా డెస్ట్రాయ్ చేసుకుంటే వరల్డ్ వైడ్గా మన పరువు పోతుంది, కానీ మెస్సీకి పోయేదేమీ లేదు. అయితే వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ వెనుక అక్కడి పొలిటీషియన్ల తప్పు కూడా ఉంది. ప్రజలు 15,000, 20,000 కట్టి మెస్సీని చూడడానికి వచ్చారు. ఇంకో షాకింగ్ విషయం, మెస్సీతో ఫోటో దిగడానికి ఒక్కో ఫోటోకి 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేశారు. కానీ మెస్సీ రాగానే అక్కడి పొలిటీషియన్లు, కొంతమంది సెలబ్రిటీలు వాళ్ళే ఎగబడి ఫోటోలు దిగారు. కొంతమంది పొలిటీషియన్స్ అయితే తమ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి కూడా ఫొటోస్ దిగారు. కానీ మెస్సీని చూడడానికి వచ్చిన ఫ్యాన్స్కి అతన్ని చూసే అవకాశం కూడా లభించలేదు. జస్ట్ 10-15 నిమిషాల్లో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే ప్రజలంతా ఇంతగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. బై ద వే, కలకత్తాలో మెస్సీకి ఒక స్పెషల్ హానర్ లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని కలకత్తాలో ఆవిష్కరించారు. నాకు తెలిసి ఈ మెస్సీకి ఇంత పెద్ద విగ్రహం తన సొంత దేశమైన అర్జెంటీనాలో కూడా ఉండి ఉండదు. ఎందుకో తెలుసా? అక్కడి ప్రజలు డబ్బుని హై క్వాలిటీ, స్టాండర్డ్స్ కలిగిన స్టేడియం నిర్మించడంలో ఖర్చు చేస్తారు, ఇలా పనికిరాని స్టాచ్యూస్ పైన కాదు. కలకత్తా తర్వాత మెస్సీ మన హైదరాబాద్కి వచ్చారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మొత్తం ఈవెంట్ జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. నేను ఎక్కువగా స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడను, బట్ రేవంత్ రెడ్డి గారు ఈ ఈవెంట్ని చాలా బాగా కండక్ట్ చేసినట్టుగా అనిపించింది. మెస్సీ మన ఉప్పల్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి గారితో కొద్దిసేపు గేమ్ కూడా ఆడారు. అలాగే అక్కడికి వచ్చిన చాలామంది పిల్లల్ని కలవడం, వాళ్లకు ఆటోగ్రాఫ్ ఇవ్వడం చేస్తూ చాలాసేపు ఉన్నారు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా అక్కడికి వచ్చి మెస్సీని కలిసి ఈవెంట్ మొత్తాన్ని సక్సెస్ఫుల్ చేశారు. నాకు ఇలా చెప్పడం రైటో రాంగో తెలియదు, బట్ ఇండియా వైడ్గా జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్స్ని గమనిస్తుంటే నిజంగా నార్త్ ఇండియన్ ప్రజలతో కంపేర్ చేస్తే సివిక్ సెన్స్ విషయంలో మన సౌత్ ఇండియన్స్ కాస్త బెటర్ అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఇది రాంగ్ కూడా కావచ్చు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అలా అని మన సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల ప్రజలు చాలా వెల్ ఎడ్యుకేటెడ్, న్యూ సెన్స్ క్రియేట్ చేయరు అని కాదు. మనం కూడా సివిక్ సెన్స్ విషయంలో చాలా నేర్చుకోవాలి. మన దేశ ప్రజలు ఎప్పుడు మారుతారు? ఇలాంటి ఇన్సిడెంట్లు, స్టాంపీడ్లు మన దేశంలో జరగకూడదు అంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది?
సివిక్ సెన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా క్యాంపెయిన్ తీసుకురావాలా? ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక చివరగా మీ అందరికీ ఒక క్వశ్చన్. మీ ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు? అండ్ మీ ప్రకారం మెస్సీ అండ్ రొనాల్డో వీళ్ళిద్దరిలో గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు? మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఎందుకు అనే ఎక్స్ప్లెనేషన్ కూడా రాయండి, ఎందుకంటే తెలియని వాళ్ళకు తెలియాలి కదా. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.